బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు ఆ పార్టీ చీఫ్ కేసీఆర్. 3 రోజుల పాటు ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. రేపు ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్స్ పై కౌంటర్ వాదనలు వినిపించనుంది ఈడీ. గాలివాన బీభత్సానికి నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు మాజీ మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో తన పేరు వాడొద్దని కోరారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముగింపు వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. జూన్ 1 నుంచి 3 రోజులు పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. 1న గన్ పార్క్ అమరుల స్తూపం నుంచి ట్యాంక్ బ్యాండ్ అమరజ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. జూన్ 2న తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన దశాబ్ది ముగింపు వేడుకల సభ జరగనుంది. ఇదే రోజు హైదరాబాద్లోని దవాఖానాల్లో, అనాథ శరణాలయాల్లో పండ్లు, స్వీట్లు పంచాలని నిర్ణయించారు. జూన్ 3న జిల్లాల్లోని పార్టీ ఆఫీసులో దశాబ్ది ముగింపు వేడుకలు నిర్వహించాలని నేతలకు పిలుపునిచ్చారు కేసీఆర్. లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. కవిత తరపున వాదనలు వినిపించారు న్యాయవాది విక్రమ్ చౌదరి. నిబంధనలకు విరుద్ధంగా కవితను అరెస్టు చేశారని కోర్టుకు తెలిపారు. కేసులో అన్ని వివరాలను పరిశీలించి కవితకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపించేందుకు గడువు కోరింది ఈడీ. రేపు తగిన డాక్యుమెంట్లతో కోర్టుకు హాజరై వాదనలు వినిపిస్తామని తెలిపింది. దీంతో తదుపరి విచారణ రేపు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు. భారీ వాన, ఈదురుగాలుల వల్ల నష్టపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్. ఈదురుగాలుల తాకిడికి రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది మృతి చెందారని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలన్నారు. నిరసరాయులైన కుటుంబాలకు ఇల్లు నిర్మించేవాలని కోరారు. శేర్లింగంపల్లిలో గాలివాన బీభత్సంతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు కేటీఆర్. పార్టీ తరపున ₹1,00,000 ఆర్థిక సాయం ప్రకటించారు. మరి ఆ గాలి దుమారం వల్ల ఒక దగ్గర పైన ఉన్న పారాపెట్ వాల్, ఏదైతే పైన కట్టిన కాంపౌండ్ వాల్ ఉందో అది విరిగి పడిపోవడం, ఇక్కడేమో పైనుంచి వచ్చి రాళ్ళు వారు పడుకున్న ఇంట్లో వచ్చి డైరెక్ట్గా పడడం, ఆ పడుకున్న బాబు మీద పడడం వల్ల ఇద్దరు కూడా మరణించడం జరిగింది. ఆ కుటుంబాలకు తక్షణ సాయం కింద మా పార్టీ తరఫున ₹1,00,000 వారికి సాయం కూడా చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఏ కుటుంబాలు అయితే నిర్వాసితులైనారో వాళ్ళకు వెంటనే ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కేటాయించాలని చెప్పి వారు కోరుతా ఉన్నారు. ఎమ్మెల్యే గారు కూడా వెంటనే ఈ విషయంలో మరి జీహెచ్ఎంసీ కమిషనర్కి, జోనల్ కమిషనర్ కూడా కలుస్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, పోలీసు రాజ్యం నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు అరాచకాలు సృష్టించారని ఆరోపించారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు గ్రాడ్యుయేట్లు నడుం బిగించారని తెలిపారు. సూర్యాపేటలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓటు హక్కు వినియోగించుకున్నారు జగదీష్ రెడ్డి. పైన కేసులు పెట్టి, దాడులు చేసి, భయపెట్టించి రాజ్యం చేయాలని అనుకుంటున్నారు. గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక కొత్త ప్రభుత్వం పైన, అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇంత తక్కువ కాలంలో ఇంత వ్యతిరేకతను చూరగొన్న ప్రభుత్వాలు ఏవి కూడా లేవు. ప్రత్యేకించి పట్టభద్రుల విశ్వాసాన్ని కోల్పోయింది ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. అందుకే ఇలా ఆ వర్గాలన్నీ కూడా కోపంగా ఉన్నాయి. అది స్పష్టంగా కనిపించింది. పొద్దున పోలింగ్ ప్రారంభమైన వెంటనే మొదటి గంటలోనే పోలింగ్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా వచ్చిందనే విషయం స్పష్టంగా అర్థమైపోయింది. లోక్సభ, ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడంతో గెలుపోటములపై లెక్కలు వేసే పనిలో ఉన్నారు బీఆర్ఎస్ నేతలు.